This conference will now be recorded. Okay, so in our yesterday's class, we're understanding what is Pega and what Pega can do. Okay, so final game anukunnam. So Pega is something where we can able to do kind of internal applications design. Okay, so Pega అనేది completely automated. So అందులో front end technologies, even back end database కూడా completely inbuilt ఉంది. సో యూజింగ్ విచ్ అప్లికేషన్స్ ఈజీగా చేస్తాం. బట్ అప్లికేషన్స్ అనేది ఓన్లీ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ లాగా ఉంటాయి. So here using Pega we will be developing only internal applications of any organization. సో మీరు ఇప్పుడు ఒక ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళండి. ఎస్బీఐ బ్యాంక్ వెళ్తే ఒక మెయిన్ వెబ్సైట్ ఉంటుంది అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి. క్రెడిట్ కార్డ్కి ఒక అప్లికేషన్ ఉంటుంది అండ్ సేవింగ్స్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది, గోల్డ్ లోన్స్ ఇలా చాలా ఉంటాయి. సో internal applications design work will be implementing with Pega. Okay, so consider this organization something like Citibank అనుకోండి. ఓకే, సో ఈ సిటీ బ్యాంక్ వాళ్ళకి చాలా ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి. సో దేర్ కెన్ బి వన్ ఇంటర్నల్ అప్లికేషన్ రిలేటెడ్ టు లోన్స్. ఓకే, సో ఎంప్లాయీ వన్ యూస్ చేసేది లోన్స్ అనుకోండి అండ్ దేర్ కెన్ బి వన్ అప్లికేషన్ రిలేటెడ్ టు క్రెడిట్ కార్డ్. ఓకే, అండ్ దేర్ కెన్ బి వన్ అప్లికేషన్ రిలేటెడ్ టు సేవింగ్స్ అకౌంట్. ఇలా చాలా ఉంటాయి. సో డే వన్ ఏం జరుగుతుందంటే మీ సిటీ క్లయింట్ అంటే మీరే సిటీ హెడ్ అనుకోండి. మీరు ఒక బ్యాంక్ స్టార్ట్ చేస్తున్నారు ఈరోజు. సో మీరు మీకు కావాల్సిన ఇంటర్నల్ అప్లికేషన్స్ మొత్తాన్ని డిజైన్ చేయించుకోవాలి. సో ఫర్ దట్ పెగా బెస్ట్ అని మీకు ఒక థాట్ వచ్చింది. సో మీరు ఏం చేయాలంటే సో దిస్ పర్టికులర్ సిటీ క్లయింట్ దే విల్ బి కాంటాక్టింగ్ విత్ పెగా సిస్టమ్స్. అవును, పెగా సిస్టమ్స్ దగ్గర లైసెన్స్ పర్చేస్ చేస్తారు. సో లైసెన్స్ కూడా 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. సో అదేంటనేది తర్వాత చూద్దాం. సో అల్టిమేట్గా లైసెన్స్ తీసుకుంటారు. సో లైసెన్స్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి ఈ సిటీ క్లయింట్ వాళ్ళు? సో వాళ్ళకంటూ ఒక డెవలప్మెంట్ టీం ఉంటుంది. సో డెవలప్మెంట్ టీమ్ ఇన్ ద సెన్స్ సిటీకి వాళ్ళ ఓన్ డెవలప్మెంట్ కాకుండా సో దే విల్ బి గివింగ్ ఇట్ ఫర్ సమ్ వెండర్షిప్. అంటే టీసీఎస్కో, కాగ్నిజెంట్కో, క్యాప్జెమినికో ఇలా వెండర్షిప్ ఇస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు మేబీ టీసీఎస్ అనుకుందాం. టీసీఎస్ టీసీఎస్కి డెవలప్మెంట్ ఇచ్చేసారు. అండ్ దట్టు ఒక నార్మల్ ప్రాజెక్ట్లో డెవలప్మెంటే కాదు, టెస్టింగ్ ఉంటుంది, డిప్లాయ్మెంట్ ఉంటుంది, ప్రొడక్షన్ ఇలా ఇలా చాలా ఉంటాయి. సో ఈ సిటీ క్లయింట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇక్కడ డెవలప్మెంట్ అయిన తర్వాత దే విల్ బీ హ్యావింగ్ దిస్ గివెన్ ఫర్ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్. సో ఇప్పుడు ఈ అప్లికేషన్స్ మొత్తాన్ని టీసీఎస్తో డెవలప్మెంట్ చేయించుకుంటారు. తర్వాత టెస్టింగ్ వైజ్ వాళ్ళు వేరే కంపెనీకి ఇచ్చేస్తారు. సో మేబీ దే విల్ బీ గివింగ్ దిస్ టెస్టింగ్ ఫర్ క్యాప్జెమినీ కంపెనీ అనుకోండి. అండ్ డిప్లాయ్మెంట్ మేబీ లైక్ యాక్సెంచర్ అనుకోండి. అండ్ రిపోర్టింగ్ వచ్చేసి మేబీ హెచ్సిఎల్ అనుకోండి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీకి ఇస్తారు. సో ఎందుకు ఒకే కంపెనీకి ఇవ్వరు? సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్కి ఇస్తే ఈ సిటీ క్లయింట్ వాళ్ళకి 3 మేజర్ అడ్వాంటేజెస్ వస్తాయి. 3 మేజర్ అడ్వాంటేజెస్. సో ఫస్ట్ థింగ్ వీళ్ళు ఏం చేస్తారు, పెగా సిస్టమ్స్తో లైసెన్స్ తీసుకున్న తర్వాత ఇవన్నీ చేయించుకోవాలి, నో డౌట్ ఇన్ ఇట్. సో అప్లికేషన్ డెవలప్మెంటే కాదు, తర్వాత టెస్టింగ్, డిప్లాయ్మెంట్ అండ్ రిపోర్టింగ్ ఇలా చాలా ఉంటాయి. సో ఇవన్నీ ఒకే కంపెనీలో చేతిలో పెట్టరు, డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్లో పెడతారు. సో ఎందుకంటే ఫస్ట్ టీసీఎస్కి డెవలప్మెంట్ ఇచ్చేసారు కన్సిడర్, టెస్టింగ్ కూడా టీసీఎస్కి వచ్చింది అనుకోండి. దెన్ ఈ టీసీఎస్ వాళ్ళు యాజ్ ఎ హోల్ ఒకటే కదా, మేబీ డెవలప్మెంట్ టీమ్ అయినా టెస్టింగ్ టీమ్ అయినా యాజ్ ఎ హోల్ ఒకటే కదా. సో ఈ డెవలప్మెంట్ టీం వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటారు. తర్వాత టెస్టింగ్ టీం వాళ్ళకి ఏమైనా లాస్ట్ మినిట్లో ఒక డిఫెక్ట్ వస్తే, ఒక డిఫెక్ట్ ఐడెంటిఫై చేస్తే అది ఇప్పుడు క్లయింట్కి తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో టీసీఎస్కి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. సో ఫర్ నౌ లెట్స్ లీవ్ ఇట్, తర్వాత ఒక 1 year 2 years తర్వాత అప్పుడు వచ్చినప్పుడు చూద్దాము, అది ప్రొడక్షన్లో హ్యాండిల్ అవుతుంది కదా అలా అని చెప్పి వదిలేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్ క్లయింట్కి ఎక్కడో చోట ఇష్యూ వస్తుంది కదా ఇన్ ఫ్యూచర్ అయినా. సో అలా కాకుండా డెవలప్మెంట్ వీళ్ళ చేతిలో ఉంది, టెస్టింగ్ వచ్చి వేరే కంపెనీలో ఉందనుకోండి. దెన్ ఈ టీసీఎస్ వాళ్ళ థాట్ ఎప్పుడు ఏముండాలి, సో రిమైనింగ్ కంపెనీస్ కన్నా బెస్ట్ అయి ఉండాలి. సిమిలర్గా క్యాప్జెమినీ వాళ్ళ థాట్ కూడా అంతేనా, సో వేరే కంపెనీస్ కన్నా వీళ్ళు ఎప్పుడు టాప్లో ఉండాలన్నట్టే కదా. సో నార్మల్గా మీరు ఇక్కడ ఒక డెవలపర్గా జాయిన్ అయ్యారనుకోండి, టీసీఎస్లో ఒక డెవలపర్గా జాయిన్ అయితే మీరేం చేస్తారు, ఇక్కడ క్లయింట్ నుంచి వచ్చే టాస్క్స్ అన్నీ మీరు ఇంప్లిమెంట్ చేయాలి. అవునా,
క్లయింట్ నుంచి వచ్చే టాస్క్స్ మీరు ఇంప్లిమెంట్ చేయాలి. సో మీరు ఒక బిగినర్ గాను ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్కి వెళ్తారు కాబట్టి మీ డైలీ థింకింగ్ ఎలా ఉంటుందంటే ఈరోజు టాస్క్ ఏంటి, అది కంప్లీట్ అయిందా లేదా అంతవరకే, అవునా? బట్ మీకు ఒక మేనేజర్ ఉంటారు కదా, ఆ మేనేజర్కి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ మేనేజర్ డ్యూటీ ఏంటి అంటే సో వాళ్ళ టీంతో వర్క్ చేయించాలి, దట్ ఈస్ యాజ్ పార్ట్ ఆఫ్ డైలీ కరికులం. అండ్ అలాంగ్ విత్ దాట్ అతనికి ఎక్స్ట్రాగా పక్క కంపెనీ నుంచి ప్రాజెక్ట్స్ ఎన్ని తీసుకొచ్చేసారో అన్నట్టు గోల్ కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మార్చ్లోనో ఏప్రిల్లోనో మీకు హైక్స్ వస్తాయి. సో హైక్స్ వచ్చినప్పుడు మీ హైక్ ఎలా డిసైడ్ అవుతుంది? నేను డైలీ వర్క్స్ కరెక్ట్గా చేసేసాను, క్లయింట్ అప్రిసియేషన్స్ వచ్చేసాయి, ఇలాంటివి చెప్తారు. బట్ ఇఫ్ ఐ మేనేజర్, సో నాకు కూడా హైక్ రావాలి కదా. నేను మా మేనేజర్తో మా మేనేజ్మెంట్తో మా టీంతో బాగా వర్క్ చేయించాను, చాలా అప్రిసియేషన్స్ వచ్చేసాయంటే అది మీరు కాకపోయినా ఎవరైనా చేస్తారు. వాట్ హ్యావ్ యూ డన్ మోర్ ఫర్ అవర్ కంపెనీ అని అంటారు. సో అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక మేనేజర్ నుంచి పక్క కంపెనీ నుంచి కొత్త ప్రాజెక్ట్స్ ఎన్ని తీసుకొచ్చారు. సో దట్ ఈస్ వాట్ దిల్ ఎక్స్పెక్ట్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మేనేజర్, అంటే ఇక్కడ టీసీఎస్లో టాప్ మేనేజర్ అనుకోండి, క్యాప్జెమినీలో మేనేజర్, ఈచ్ అండ్ ఎవ్రీ మేనేజర్ వాళ్ళ డ్యూటీ ఏముండాలి? సో హౌ మెనీ న్యూ ప్రాజెక్ట్స్ వీఆర్ పుల్లింగ్ అవుట్ అనేది. సో అందుకనే టీసీఎస్ వాళ్ళు ఎప్పుడైనా, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ టీసీఎస్, ఏబీసీ అనుకోండి సమ్ కంపెనీ. సో ఏబీసీ వాళ్ళు ఏ అనే వాళ్ళు ఏం చేస్తారు? సో బి అనే వాళ్ళ మీద నెగిటివిటీ ఎక్కువ ట్రై చేస్తారు ఫ్రమ్ క్లయింట్. అండ్ సిమిలర్గా క్యాప్జెమినీ వాళ్ళు ఏం చేస్తారు? మేబీ వీఆర్ డూయింగ్ పర్ఫెక్ట్లీ దాన్ టీసీఎస్ అన్నట్టు చూస్తారు. సో అంటే డెవలప్మెంట్ పర్ఫెక్ట్గా వీళ్ళు చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత క్యాప్జెమినీ వాళ్ళు సరిగ్గా టెస్ట్ చేయట్లేదు అని వీళ్ళు ప్రాజెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారు? డెవలప్మెంట్ సరిగ్గా లేదు, వీఆర్ గెటింగ్ మోర్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్, సో ప్లీజ్ గివ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఫర్ అస్ ఆల్సో అన్నట్టు అంటారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ ద హోల్ ప్రాజెక్ట్ ఈస్ డివైడెడ్ బిట్వీన్ డిఫరెంట్ కంపెనీస్, దెన్ బిట్వీన్ కంపెనీస్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్వాలిటీ కూడా బాగా వస్తుంది. అవునా? టీసీఎస్ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటేనే కదా పక్కన వాళ్ళని బ్లేమ్ చేయగలిగేది. సిమిలర్గా క్యాప్జెమినీ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటేనే కదా. సో అంటే ఇఫ్ వీఆర్ ప్రొవైడింగ్ దిస్ సేమ్ ప్రాజెక్ట్ బిట్వీన్ డిఫరెంట్ కంపెనీస్, టఫ్ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి బెస్ట్ క్వాలిటీ వస్తుంది క్లయింట్కి. సో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే క్వాలిటీ, చాలా పర్ఫెక్ట్ క్వాలిటీ వస్తుంది. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మేబీ టీసీఎస్ వాళ్ళకి డెవలప్మెంట్ ఉంది అండ్ వీళ్ళు ఏమంటారు? సో టెస్టింగ్ మీరంతా క్యాప్జెమినీ వాళ్ళకి ఇచ్చారు, సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఆ ప్రాజెక్ట్ కూడా మాకు ఇచ్చి చూడండి, ఫస్ట్ 6 months విల్ డూ ఇట్ ఫర్ ఫ్రీ, దెన్ బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ జస్ట్ కోట్ సంథింగ్ అన్నట్టు అంటారు. సో అంటే ఆ 6 months వీళ్ళకి ఇస్తే క్లయింట్కి ఎంత సేవ్ అవుతుంది మనీ వైజ్? సో ఇన్ఫ్యాక్ట్ ఆ 6 months వాళ్ళు చాలా ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు కదా, అంటే క్వాలిటీ కూడా ఎక్కువ వస్తుంది కదా. సో అంటే బడ్జెట్ చాలా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ మొత్తం తీసుకుని ఒకే కంపెనీలో పెట్టేస్తే ఇవన్నీ వస్తాయా? నో. సో అంటే సెకండ్ మోస్ట్ ఏంటి? క్వాలిటీ, సారీ బడ్జెట్. సో బడ్జెట్ కూడా సేవ్ అవుతుంది క్లయింట్కి. అండ్ థర్డ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెక్యూరిటీ. సో ఏ కంపెనీ వాళ్ళకి ఫుల్గా తెలియదు, అవును. సో డిప్లాయ్మెంట్ ఏం చేస్తారు అనేది టీసీఎస్కి ఆర్ క్యాప్జెమినీ వాళ్ళకి చాలా హై లెవెల్లోనే తెలుస్తుంది. సో డిప్లాయ్మెంట్ అంతా డీల్ చేసేది ఎవరు? ఇక్కడ యాక్సెంచర్ వాళ్ళు. సో యాక్సెంచర్లోనే మేబీ డెవాప్స్లో ఏం టూల్స్ యూస్ చేస్తున్నారు, ఏ వర్షన్స్, ఇవన్నీ వీళ్ళకి కంప్లీట్ పిక్చర్ ఉంటుంది తప్ప సో వీళ్ళకి అంత పిక్చర్ ఉండదు. అంటే కంప్లీట్ ఆర్ సెన్సిటివ్ డేటా కంప్లీట్గా ఎవరికి తెలియదు. సో పీసెస్గా ఉంటుంది. సో ఇలా సమ్ కైండ్ ఆఫ్ క్లయింట్స్ అన్న వాళ్ళు డివైడ్ చేసుకుంటూ వస్తారు బిట్వీన్ కంపెనీస్. అండ్ దట్ టు డెవలప్మెంట్ ఎక్కువగా మేజర్ ప్రయారిటీ కాబట్టి సో డెవలప్మెంట్లో కూడా అగైన్ డిజైన్ ఎప్పుడు మనకి సమ్ అజైల్ మెథడాలజీ, స్ప్రింట్ మెథడాలజీ అని డివైడ్ చేసుకుంటూ వస్తే ఇంకా బెస్ట్ క్వాలిటీ వస్తుంది. సో వాట్ ఈస్ దట్ అజైల్ మెథడాలజీ అనేది మీకు కమింగ్ క్లాసెస్లో అర్థమవుతాయి స్టోరీ. సో ఫర్ నౌ ఆన్ ద డే వన్ ఇఫ్ యువర్ క్లయింట్ ఈస్ హ్యావింగ్ వన్ ప్రాజెక్ట్, సో దాన్ని ఏం చేస్తారు? వాట్ ఆర్ ఆల్ ద ప్రాజెక్ట్స్ వీ హ్యావ్ టు మెయింటైన్ అండ్ డిసైడ్ అయ్యి తర్వాత డెవలప్మెంట్ ఎవరికి ఇవ్వాలి, టెస్టింగ్ ఎవరికి ఇవ్వాలి, ఇలా డిసైడ్ అవుతూ వస్తారు. సో కన్సిడర్ మీరు ఒక డెవలపర్గా జాయిన్ అయ్యారు. సో ఇదంతా టీసీఎస్ వాళ్ళకి ఇచ్చేసారు అనుకోండి. సో కన్సిడర్ మీరు ఒక టీసీఎస్లో డెవలపర్గా జాయిన్ అయ్యారు. డే వన్ మేబీ మీరు బెంచ్లో ఉంటారు, అవునా? తర్వాత మీకు ఈ సిటీ క్లయింట్ని అసైన్ చేస్తారు, అవునా కదా? సిటీ క్లయింట్ని అసైన్ చేస్తారు. అండ్ అసైన్ చేసిన తర్వాత మీకు ఈ అప్లికేషన్ డిజైన్ చేయమన్నారు అనుకోండి. సో అప్లికేషన్ డిజైన్ చేయమన్నారు అనుకోండి.
సో ఈ లోన్స్ అప్లికేషన్ అంటే నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీ అయితే సో ఒక కస్టమర్ని రిజిస్టర్ చేసేటప్పుడు అప్లికేషన్లో ఏమేమి స్క్రీన్స్ రావాలో అది మీరు ఈరోజు డిజైన్ చేస్తారు. ఆఫ్టర్ 1 year అది బ్యాంక్కి రీచ్ అవుతుంది. దేర్ ఐల్ ట్రై టు ఇంప్లిమెంట్. సో మేబీ ఇన్ దిస్ లోన్స్ అప్లికేషన్ స్క్రీన్ నెంబర్ 1 ఏముండొచ్చు, స్క్రీన్ 2, స్క్రీన్ 3, స్క్రీన్ 4 ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వైర్మెంట్ సమ్ కైండ్ ఆఫ్ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఒక డాక్యుమెంట్ లాగా ఇస్తారు. సో ఫర్ దిస్ కంప్లీట్ లోన్స్ అప్లికేషన్ మీకు ఒక హోల్ డాక్యుమెంట్ వస్తుంది. సో అందులో స్క్రీన్ నెంబర్ 1 ఎలా ఉండాలి, స్క్రీన్ 2, స్క్రీన్ 3 ఇలా మొత్తం ఉంటాయి. సో అకార్డింగ్ టు దట్ యూ హ్యావ్ టు డెవలప్. ఫైన్. సో ఇప్పుడు స్క్రీన్ నెంబర్ 1లో జనరల్గా ఏముంటుంది, లోన్స్లో స్క్రీన్ నెంబర్ 1లో జనరల్గా రిజిస్ట్రేషన్ లాగా ఉంటుంది, అంతే కదా. ప్లీజ్ టెల్ మీ యువర్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇలాగే కదా. మేబీ టుడే నాకు సిటీ బ్యాంక్లో ఒక క్రెడిట్ కార్డ్ ఉంది అనుకోండి. బై ద టైం రిజిస్ట్రేషన్ అంతా అయిపోయి నాకు క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసేసారు. ఆఫ్టర్ 3 months నాకు లోన్స్ కావాలి అనుకుంటే నేను మళ్ళీ బ్యాంక్కి వెళ్తాను. సో మళ్ళీ బ్యాంక్కి వెళ్తున్నప్పుడు సో దే విల్ డూ ఎవ్రీథింగ్ అగైన్ ఫ్రమ్ బిగినింగ్. సో రిజిస్ట్రేషన్ మొత్తం చేయాల్సి వస్తుంది. సో ఐ ఆల్రెడీ హ్యావ్ వన్ క్రెడిట్ కార్డ్ అకౌంట్ విత్ యూ, నా డేటా అంతా మీ దగ్గర ఉంది, సో మీరు అది యూస్ చేసుకోండి అంటే వాళ్ళు చేసుకోరు, అవునా కదా. సో అంటే నాకు క్రెడిట్ కార్డ్ కావాలన్నా సేమ్ రిజిస్ట్రేషన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ బిగినింగ్, అండ్ మేబీ ఒక అకౌంట్ కావాలన్నా సేమ్ ఫ్రమ్ బిగినింగ్, అండ్ ఒక లోన్ తీసుకోవాలన్నా సేమ్. ఎందుకంటే టుడే యూ కెన్ బీ ఇన్ హైదరాబాద్, ఆఫ్టర్ 3 months మేబీ చెన్నైలో ఉండొచ్చు కదా, అండ్ ఆఫ్టర్ 3 months మేబీ ఢిల్లీలో ఉండొచ్చు కదా డ్యూ టు సమ్ డిప్యుటేషన్ ఆర్ వాట్ ఎవర్, ఎలా వెళ్ళొచ్చు కదా. అంటే హియర్ బిజినెస్ అనలిస్ట్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఎవ్రీ టైమ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ. ఓకే, సో 3 months బ్యాక్ మీరు క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు, మీ డేటా మా దగ్గర ఉంది అంటే సో లేటెస్ట్ తీసుకోకూడదని కాదు, లేటెస్ట్ కూడా తీసుకుంటారు. సో దట్ ఈస్ ద రీజన్ స్క్రీన్ నెంబర్ 1లో రిజిస్ట్రేషన్ ఉంటుంది ఎవ్రీ టైం, స్క్రీన్ 2లో రిజిస్ట్రేషన్ ఉంటుంది, స్క్రీన్ 3లో కూడా రిజిస్ట్రేషన్ లాగా ఉంటుంది. కన్సిడర్ యాజ్ ఎ డెవలపర్ మీరు స్క్రీన్ నెంబర్ 1 ఆర్ లోన్స్ అప్లికేషన్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. So this is city organization. This can have something like loans application and maybe something like credit card and something like accounts. సో సంథింగ్ లైక్ అకౌంట్స్ ఇలా ఉంది అనుకోండి. సో యాజ్ ఎ డెవలపర్ మీకు స్క్రీన్ నెంబర్ ఆర్ అప్లికేషన్ నెంబర్ 1 డిజైన్ చేయమన్నారు. సో వాట్ కెన్ బి స్క్రీన్ నెంబర్ 1 ఆఫ్ దాట్, మేబీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, అవే కదా, అంతేనా. మేబీ ఫస్ట్ నేమ్ అనేది డిజైన్ చేస్తారు, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్, ఓకే, జెండర్, ఇలా ఫ్యూ థింగ్స్తో స్క్రీన్ నెంబర్ 1 రిజిస్ట్రేషన్ పేజ్ డిజైన్ చేస్తారు. వన్స్ దిస్ రిజిస్ట్రేషన్ ఈజ్ డన్ అంటే పేజ్ డెవలప్మెంట్ మొత్తం అయిపోయింది, యాజ్ ఎ డెవలపర్ మీరు చేసేసారు. నెక్స్ట్ యువర్ మేనేజర్ ఈస్ ఆస్కింగ్ యూ టు డిజైన్ ద సేమ్ ఫర్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఆల్సో. అప్పుడు మీరు ఏం చేయాలి, సో క్రెడిట్ కార్డ్ అప్లికేషన్లోకి లాగిన్ అయ్యి యూ హ్యావ్ టు డూ ద సేమ్ ఈవెంట్ ఫర్ దట్ కదా. అండ్ వన్స్ దిస్ ఈజ్ ఆల్సో డన్, నెక్స్ట్ థర్డ్ అప్లికేషన్ ఉంది, అక్కడ కూడా రిజిస్ట్రేషన్ పేజ్ డిజైన్ చేసేసేయండి, వన్ ఆఫ్టర్ అనదర్ ఇలా అంటున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, థర్డ్ దానిలోకి లాగిన్ అయ్యి ఇలా చేస్తూ ఉంటారు. మేబీ నెక్స్ట్ ఇంకొకటి ఉంటే దానికి రిజిస్ట్రేషన్ ఇలా చేసుకుంటూ వెళ్తారు. సో వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్, ఓకే, వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ ఎట్ ద లాస్ట్ యూ రియలైజ్ దాట్ సంథింగ్ రిపీటెడ్ వర్క్ హ్యాస్ డన్, అవునా. సో ఫస్ట్ అప్లికేషన్లో మీరు ఏదైతే చేశారో సేమ్ థింగ్ ఈవెన్ సెకండ్ దానిలో కూడా చేశారు, అండ్ సేమ్ థింగ్ ఈవెన్ థర్డ్ దానిలో కూడా చేస్తున్నారు. అంటే సమ్ కైండ్ ఆఫ్ రిపీటెడ్ వర్క్ జరిగినట్టే. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ లైక్ రిపీటెడ్ ఎవ్రీవేర్, ఇఫ్ యూ కెన్ మెయింటైన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ వన్ కామన్ పాయింట్, ఓకే, ఒక కామన్ లైబ్రరీ లాగా ఉంది అనుకోండి, ఓకే, సో ఒక కామన్ లైబ్రరీ లాగా ఉంది. సో ఇఫ్ యు ఆర్ మెయింటైనింగ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ కామన్ లైబ్రరీ అండ్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఇట్ ఫ్రమ్ హియర్ టు హియర్, ఓకే, అండ్ ఫ్రమ్ హియర్ టు హియర్ అండ్ హియర్ టు హియర్ ఇలా చేసుకుంటే దెన్ మనకి క్రియేషన్ 1 టైమే బట్ యూసేజ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కదా. ఆఫ్టర్ 2 years మన బ్యాంక్ వాళ్ళు వేరే అప్లికేషన్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, మేబీ వెహికల్ ఇన్సూరెన్స్ అనుకోండి. సో అక్కడ కూడా రిజిస్ట్రేషన్ కావాల్సి వస్తే బై దట్ టైం మన దగ్గర ఉన్న డేటా ఉంది కాబట్టి అది అక్కడ కూడా యూస్ చేసుకోవచ్చా.
Yes or no? So point ఏంటంటే if you are planning to do something like more repeated, you are supposed to maintain it with one common library. సో దీన్ని మనం లైబ్రరీ లాగా ట్రీట్ చేస్తున్నాం. సో ఈ లైబ్రరీలో కామన్ థింగ్స్ అన్ని మెయింటైన్ చేసుకోండి. సో ఇఫ్ ఐ కెన్ మెయింటైన్, ఐ కెన్ యూజ్ ఇట్ ఇన్ టు మై ఫస్ట్ అప్లికేషన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఎవ్రీవేర్, అండ్ హెన్స్ రీయూజబిలిటీ పెరుగుతుంది. పెరుగుతుంది. సో టెక్నికల్గా దీన్ని మనం ఏమనాలంటే ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అనాలి. వాట్ ఈస్ దట్? ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అనాలి. సో framework is something where it will be maintaining reusable things. First name, last name, age. So all this looks reusable between multiple applications kabatti. So create that in one framework application. So if I can maintain it in framework, I can use it in multiple places. So framework application definition అర్థమైందా? Where we'll be maintaining reusable things. ఫైన్. సో ఇప్పుడు దీన్నే మనం స్ట్రక్చర్ రీడిజైన్ చేయాల్సి వస్తే ఎలా చేయొచ్చు? సో దిస్ ఈజ్ అవర్ ఆర్గనైజేషన్, మేబీ దిస్ ఈజ్ అవర్ ఫ్రేమ్వర్క్. ఓకే, సో ఇలా రీడిజైన్ చేసుకోవచ్చు. ఐ కెన్ సే లైక్ దిస్ ఈజ్ ఆర్గనైజేషన్, దిస్ ఈజ్ ఫ్రేమ్వర్క్, అండ్ దిస్ ఈజ్ లోన్స్ అప్లికేషన్, క్రెడిట్ కార్డ్, మేబీ అకౌంట్స్ అనుకోండి. ఓకే, అకౌంట్స్ అనుకోండి. సో వైల్ క్రియేటింగ్ ఆర్ యాజ్ ఎ డెవలపర్ మీరు ఈరోజు కంపెనీలో జాయిన్ అయితే మీకు ఈ లోన్స్ అప్లికేషన్స్కి యాక్సెస్ ఇస్తారు. అండ్ ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత మీరు ఏం చేయాల్సి వస్తుంది? సో మీకు ఒక మోకప్ ఇస్తారు అంతే. ఓకే, లోన్స్ అప్లికేషన్లోకి లాగిన్ అయిన తర్వాత డిజైన్ స్క్రీన్ నెంబర్ 1 అని ఇస్తారు. సో దేర్ యూ హ్యావ్ టు అనలైజ్ దట్ దేర్ ఇస్ సంథింగ్ లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్, ఇలా సంథింగ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు ఇక్కడే క్రియేట్ చేసేసుకుంటే, ఓకే, ఇవన్నీ మీరు స్ట్రైట్ అవే లోన్స్ అప్లికేషన్లోనే క్రియేట్ చేసేసుకుంటే దెన్ ఇన్ ఫ్యూచర్ మేబీ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్లో యూజ్ చేయాల్సి వస్తే మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయాలి, which cannot be reused. Instead of that, please maintain this in one common point. So if I maintain it in framework, then I can use it from there to here, and from there to here also, maybe here also. In future ఇంకొక అప్లికేషన్ దీనికి కనెక్టెడ్గా వస్తే అక్కడున్న డేటా ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో టెక్నికలీ దిస్ ఈస్ టు బి కాల్డ్ యాజ్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్, and all these applications are to be called as implementation applications. ఓకే, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్. సో అంటే మీ ఆర్గనైజేషన్లో ఎన్ని ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ ఉన్నాయో తెలియాలి మీకు, అండ్ దానికి ఫ్రేమ్వర్క్ ఉందో లేదో తెలియాలి. సో అకార్డింగ్ టు దట్ యు ఆర్ సపోజ్ టు డిజైన్ దిస్. ఓకే, సో మీరు ఎప్పుడైనా ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్కే యాక్సెస్ ఇస్తారు, ఫ్రేమ్వర్క్ యాక్సెస్ ఉండదు మీకు. సో మీరు ఈరోజు కంపెనీలో జాయిన్ అవుతారు, ఒక అప్లికేషన్ డిజైన్ చేయమని అంటే సో మీకు ఇంప్లిమెంటేషన్, ఇంప్లిమెంటేషన్కి ఏదో ఒక దానికి యాక్సెస్ ఇస్తారు. మీరు అందులో లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత మీకు ఒక మాకప్ వస్తుంది. స్క్రీన్ నెంబర్ 1 ఇలా ఉండాలి, స్క్రీన్ 2, స్క్రీన్ 3, ఇలా మాకప్స్ వస్తాయి. బేస్డ్ ఆన్ దట్ మాకప్ యూ హ్యావ్ టు ఫస్ట్ అనలైజ్. అందులో రీయూజబుల్ లాగా అనిపిస్తే యూ హ్యావ్ టు క్రియేట్ దోస్ ఇన్ అబౌవ్ ఫ్రేమ్వర్క్, అండ్ ఫ్రమ్ దేర్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్ హియర్. ఓకేనా, అంతేనా? ఫైన్. సో మేబీ యాజ్ ఎ డెవలపర్ మీకు లోన్స్ అప్లికేషన్ యాక్సెస్ ఇచ్చేసారు, అండ్ మీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 3 years అయి ఉంటుంది అనుకుందాం. ఓకే, 3 years అయిపోయింది. అండ్ బై దట్ టైమ్ ఈ అకౌంట్స్ అప్లికేషన్ మొత్తం ఎవరో డిజైన్ చేసేసారు కన్సిడర్. సో టుడే మీకు ఓన్లీ ఈ లోన్స్ అప్లికేషన్లోనే యాక్సెస్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ మీరు లాగిన్ అయ్యారు అనుకోండి. మీకు ఇచ్చిన స్క్రీన్ ఏంటి? రిజిస్ట్రేషన్ పేజ్. సో ఫర్ దట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్, ఇవి మీరు డిజైన్ చేయాలి. సో దానికి మీరు ఏం చేయాలి చెప్పండి? స్ట్రైట్ అవే ఈ ఇంప్లిమెంటేషన్ 1లో అవన్నీ క్రియేట్ చేసుకుంటూ వెళ్తారా? ఫ్రేమ్వర్క్లో క్రియేట్ చేయాలి అంతేనా? సో ఫ్రేమ్వర్క్లో క్రియేట్ చేయడం అంటే, ఆర్ 3 years బ్యాక్ నేనే మీ ప్రాజెక్ట్లో వర్క్ చేశాను, మేబీ ఆన్ దిస్ అనుకోండి. ఈ అప్లికేషన్ అయిపోయింది అనుకున్నాం కదా, మేబీ నేనే చేశాను అనుకోండి. సో ఇన్ దట్ సినారియో నేను ఇక్కడ లాగిన్ అయినప్పుడు
ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రీయూజబుల్ అనుకుని నేను ఎక్కడ చేసి ఉంటాను? ఫ్రేమ్వర్క్లో. సో ఫ్రేమ్వర్క్లో క్రియేట్ చేసి ఇక్కడ యూజ్ చేసుకుని ఉంటాను. మీరేం చేస్తున్నారు? అగైన్ ఇక్కడికి లాగిన్ అయ్యి మీకు కావాల్సింది ఫ్రేమ్వర్క్లో మళ్ళీ క్రియేట్ చేస్తున్నారు. సో మరి నేను క్రియేట్ చేయడం ఎందుకు మరి ఇంకా? సో అంటే బిఫోర్ యు ఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్, అది ఫ్రేమ్వర్క్లో ఫస్ట్ ఉందో లేదో చూసుకోవాలి. అంతే కదా, ఉంటుంది కదా బై దట్ టైం. సో ఫ్రేమ్వర్క్లో ఫస్ట్ ఉందో లేదో చూసుకోవాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ జస్ట్ యూస్ ఫ్రమ్ దేర్ టు హియర్ అంతే. ఇఫ్ నాట్ ఓన్లీ యూ హ్యావ్ టు క్రియేట్. అవునా? ఇఫ్ నాట్ ఓన్లీ యూ హ్యావ్ టు క్రియేట్. సో అంటే ఫ్రేమ్వర్క్ మీరు యాక్సెస్ చేసి అందులో మీకు కావాల్సిన డేటా ఉందో లేదో చూడాలి. సో దిస్ ఈస్ వాట్. అండ్ జస్ట్ ఒక 2 minutes బ్యాక్ డిస్కషన్కి వెళ్తే, యాజ్ ఐ టోల్డ్ యూ, మీకు ఓన్లీ ఇంప్లిమెంటేషన్స్కి యాక్సెస్ ఇస్తారు. ఏదో ఒక ఇంప్లిమెంటేషన్కి యాక్సెస్ ఇస్తారు. సో ఫ్రేమ్వర్క్స్కి సెపరేట్ యాక్సెస్ ఇవ్వక్కర్లేదు, మీరు అడగక్కర్లేదు కూడా. సో ఫ్రేమ్వర్క్ యాక్సెస్ లేనప్పుడు దెన్ అబోవ్ ఫ్రేమ్వర్క్లో ఉన్న రూల్స్ నేను ఫస్ట్ ఎలా చూడాలి? ఆర్ ఒకవేళ చూడగలిగితే ఎలా యూజ్ చేసుకోవాలి? ఒకవేళ లేకపోతే హౌ టు క్రియేట్ ఇట్ వితౌట్ హ్యావింగ్ యాక్సెస్? ఈ థింగ్స్ మీకు డౌట్ వస్తుంది. స్లోలీ విల్ కమ్ టు నో. ఓకే, సో అంటే డే 1 మీరేం చేయాలంటే మీ అప్లికేషన్ ఆర్ మీ ఆర్గనైజేషన్ మొత్తానికి స్ట్రక్చర్ ఎలా ఉందో తెలియాలి. అంతేనా? అసలు ఎన్ని ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి, సో ఫ్రేమ్వర్క్ ఉందా లేదా, ఎన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, సో ఈ కైండ్ ఆఫ్ అనాలిసిస్ మీకు తెలియకపోతే సో ఈ డిజైన్ చేయగలుగుతారు? వెరీ డిఫికల్ట్. ఓకే, వెరీ డిఫికల్ట్. సో అంటే ఫర్ ఎవ్రీ ఆర్గనైజేషన్ ఫ్రేమ్వర్క్ అనేది ఉంటే దేర్ రీయూజబుల్ థింగ్స్ అనేవి ఉంటాయి. ఫ్రమ్ దేర్ ఐ కెన్ యూజ్ ఇట్ ఇన్ మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్స్. సో కన్సిడర్ ఇది లోన్స్ అప్లికేషన్ అనుకోండి, దిస్ ఈస్ క్రెడిట్ కార్డ్, దిస్ ఈస్ అకౌంట్స్. సో ఆల్రెడీ లోన్స్ ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ క్రియేటెడ్గా ఉన్నాయి. మీరు ఇక్కడికి లాగిన్ అయ్యారు. సో మీరేం చేస్తారు? మీకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ కావాలంటే ఫస్ట్ ఫ్రేమ్వర్క్లో చెక్ చేసుకుని అవి ఇక్కడికి యూజ్ చేసుకోవాలి. అవునా? అవి ఇక్కడ యూజ్ చేసుకోవాలి. నౌ మీరు క్రియేట్ చేయాల్సింది సంథింగ్ లైక్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏజ్, తర్వాత ఎక్స్పెక్టెడ్ లోన్ అమౌంట్ అనేది ఒకటి ఉంది. అర్థమవుతుందా? ఎక్స్పెక్టెడ్ లోన్ అమౌంట్ ఈజ్ అనేది ఒకటి ఉంది. సో అది దానికి ఎక్కడ క్రియేట్ చేయాలి? మీరు దానికి ఏం చేస్తారు? దానికి ఎక్కడ క్రియేట్ చేయాలి? Direct implementation. Okay, so if you feel like anything is used at that particular place only అన్నప్పుడు సో ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. అవునా? తర్వాత క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ మీద మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. సో యువర్ ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఈజ్ అనేది సంథింగ్ ఏదో చూపించాలనుకుంటున్నారు, ఒక టెక్స్ట్ బాక్స్ లాగా. సో దాన్ని ఎక్కడ క్రియేట్ చేయాలి? మేబీ ఇంప్లిమెంటేషన్ లెవెల్లోనే. ఓకే, సో ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది ఇక్కడ ఫ్రేమ్వర్క్లో చేసి ఇక్కడికి యూజ్ చేసుకుంటే మిస్టేక్ ఏంటి? రీయూజబిలిటీ. సో అంటే ఇలా చేస్తే మిస్టేక్ ఏమైనా ఉందా? నాకు అవుట్పుట్ రాదా? వస్తుంది. మరేంటి? మరి ఎలా? యా. సో ఇప్పుడు ఇక్కడే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ క్రియేట్ చేశారు, ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ చేశారు, ఇక్కడ సెపరేట్గా చేసుకుంటే మీకు అవుట్పుట్ వస్తుంది, నో డౌట్ ఇన్ ఇట్. బట్ సమ్ కైండ్ ఆఫ్ రిపీటెడ్ వర్క్ జరిగినట్టు. ఆర్ ఇక్కడ క్రియేట్ చేసుకొని 10 ప్లేసెస్లో యూజ్ చేస్తే పర్ఫెక్ట్. బట్ ఇక్కడ క్రియేట్ చేసుకొని ఓన్లీ 1 ప్లేస్లో యూజ్ చేస్తే ఏమైనా మిస్టేకా? మరి మిస్టేకా? సో No. పెగాకి సో పెగాకి బ్యాక్గ్రౌండ్లో వన్ పవర్ఫుల్ ఆల్గరిథం ఉంటుంది. సో పెగా సిస్టమ్స్ ఈ సాఫ్ట్వేర్కి బ్యాక్గ్రౌండ్లో ఒక పవర్ఫుల్ ఆల్గరిథం ఉంటుంది. సో అందులో ఈచ్ అండ్ ఎవ్రీ డెవలపర్ ఎలా వర్క్ చేశారు అనే దానికి ఒక స్కోర్ ఉంటుంది. సో అంటే ఓవరాల్గా అప్లికేషన్కి ఒక స్కోర్ వస్తుంది అనమాట. సో ఆ స్కోర్ ఎలా డిసైడ్ అవుతుందంటే అందులో వర్క్ చేసే డెవలపర్స్ అందరూ బెస్ట్ స్టాండర్డ్స్ ఫాలో అయ్యారా లేదా. ఓకే, సపోజ్ ఇప్పుడు నేనే ఒక డెవలపర్ అనుకోండి. సో ఈ 4 అప్లికేషన్స్ ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను, కొన్ని ఇక్కడ సేమ్ థింగ్స్ క్రియేట్ చేశాను, ఇక్కడ సేమ్ థింగ్స్ క్రియేట్ చేసి ఇక్కడ సేమ్ థింగ్స్ క్రియేట్ చేశాను. సో ఇది కరెక్ట్ కాదు, జస్ట్ మనకి అర్థమైపోతుంది. సో ఇక్కడ పెగా ఏం చేస్తుందంటే, యాజ్ ఎ టోల్డ్ యూ, వన్ ఆల్గరిథం ఉంటుంది, రిజల్యూషన్ ఆల్గరిథం అంటారు దాన్ని. విల్ టాక్ అబౌట్ దట్ లేటర్. సో ఒక ఆల్గరిథం రన్ చేస్తుంది. ఆల్గరిథం రన్ చేసిన తర్వాత ఇట్ విల్ బి డిసైడింగ్ సంథింగ్ కాల్డ్ కాంప్లియన్స్ స్కోర్. కాంప్లియన్స్ స్కోర్ అనేది ఒకటి ఉంటుంది. సో కాంప్లియన్స్ స్కోర్ ఏంటంటే
ఆ పర్టిక్యులర్ డిజైన్ ఎంతవరకు ఉంది అనేది. సో ఇట్ షుడ్ బి 100%. Compliance score should be 100%. So if it is less than that, అంటే బెస్ట్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వనట్టే. సో బెస్ట్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వనట్టే. సపోజ్ ఇఫ్ ఐఎమ్ యువర్ మేనేజర్ మేబీ ఒక 10 మెంబర్స్ వర్కింగ్ అనుకోండి. సో ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఫస్ట్ డెవలపర్ వాట్ హీస్ వర్కింగ్ ఆన్. సో మేబీ అతను అవుట్పుట్ కరెక్ట్గా డిజైన్ చేయొచ్చు, బట్ బెస్ట్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వలేకపోవచ్చు కదా. మేబీ 4 అప్లికేషన్స్లో రిపీటెడ్గా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. అవుట్పుట్ అయితే వస్తుంది, బట్ మే నాట్ బి ఇన్ ద బెస్ట్ వే. సెకండ్ డెవలపర్ ఉన్నాడు, సో అతనికి అవుట్పుట్ వస్తుంది, బట్ నాట్ ఇన్ ద కరెక్ట్ స్టాండర్డ్స్. థర్డ్, ఫోర్త్ ఇలా. సో ఇఫ్ దట్ ఈస్ ద సినారియో, ఏమవుతుంది, సమ్ కైండ్ ఆఫ్ రిపీటెడ్ వర్క్ జరిగితే పర్ఫార్మెన్స్ తగ్గిపోతుందా. సో హౌ కెన్ ఐ ఐడెంటిఫై దట్? మేబీ నేను 1 వీక్ లీవ్లో ఉంటే ఆ 1 వీక్ టాస్క్స్ మీరు ఎలా చేశారో అనేది డే టు డే ఆర్ పాయింట్ టు పాయింట్ ఐడెంటిఫై చేయడం చాలా కష్టం కదా. సో మేనేజర్ ఆర్ సమ్ వన్ దే కెన్ స్ట్రైట్ అవే చెక్ ఫర్ ది స్కోర్. సో ఇఫ్ కాంప్లియన్స్ స్కోర్ ఈజ్ లెస్ దాన్ 100%, దెన్ మనకి రీజన్ కూడా వస్తుంది. బికాస్ ఆఫ్ సో అండ్ సో డెవలపర్, ఆపరేటర్ అంటారు ఇక్కడ, బికాస్ ఆఫ్ సో అండ్ సో డెవలపర్, బికాస్ ఆఫ్ దిస్ డిజైన్ స్కోర్ గాట్ రెడ్యూస్ అని క్లియర్గా ఉంటుంది. సో ఐ టాక్ టు దట్ పర్సన్ డైరెక్ట్లీ. సో మీకు ఇచ్చిన టాస్క్ ఏంటి, మీరేం చేశారు, ఇలా ఎందుకు క్రియేట్ చేశారు. సో వీఆర్ హ్యావింగ్ వన్ ఫ్రేమ్వర్క్ రైట్, వై డోంట్ యూ క్రియేట్ ఇట్ దేర్. సో కెన్ యూ ప్లీజ్ రీడిజైన్ యువర్ స్ట్రక్చర్ అండ్ గెట్ బ్యాక్ అంటారు. సో అంటే ఈ కాంప్లియన్స్ స్కోర్ అనేది 100% లేకపోతే పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ అయిపోతుంది. సో పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ అయితే స్లో అయిపోతుందా లేదు. కన్సిడర్, నేనే మీ మేనేజర్ అనుకుంటే ఒక 10 మెంబర్స్ డైలీ టాస్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే, సో నేను ఒక 1 వీక్ లీవ్లో ఉన్నాను అనుకుందాం. సో మీరు టాస్క్స్ అన్ని కరెక్ట్గానే చేశారు. టుడే ఈజ్ ద డిప్లాయ్మెంట్ డేట్. సో ఫర్ టుడే అర్జెంట్గా డేటా అంతా మూవ్ అయిపోవాలి టెస్టింగ్ టీమ్ వాళ్ళకి అనుకోండి. సో అప్పుడు స్ట్రైట్ అవే మీ డేటా మొత్తం నేను పుష్ చేసేస్తాను. బిఫోర్ దాట్ కాంప్లెయిన్స్ స్కోర్ చెక్ చేస్తే 50% ఉంది. అంటే మీకు అవుట్పుట్ అయితే వచ్చింది, బట్ కరెక్ట్ స్టాండర్డ్స్ కాదు. సో ఇన్ దట్ సినారియో అదంతా రీడిజైన్ చేయించాలంటే చాలా టైం పట్టేస్తుంది, టైం లైన్స్ క్రాస్ అయిపోతాం, అండ్ ఇంటర్ నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. యాజ్ లైక్ ఎ రిప్రజెంటేటివ్ నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. అప్పుడు ఒక మేనేజర్ ఏం చేయాల్సి వస్తుంది, ఏం చేస్తారంటే ఫర్ నౌ పుష్ ఇట్ అనేసాడు అనుకోండి. అప్పుడు అవుట్పుట్ టెస్టింగ్ టీమ్ వాళ్ళకి వెళ్తుంది. సో టెస్టింగ్ టీమ్ వాళ్ళ డ్యూటీ ఏంటి, బిజినెస్ అనలిస్ట్ రిక్వైర్మెంట్ బట్టి మన అవుట్పుట్ ఉందో జస్ట్ క్రాస్ చెక్ చేయటమే. సో దాన్ని మన ఫ్రేమ్వర్క్లో చేసామా, ఇంప్లిమెంటేషన్లో చేసామా, వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండదు. సో డెవలపర్స్కే కదా ఇదంతా ఉండేది, డ్రాగ్ అండ్ డ్రాప్ ఇవన్నీ. టెస్టర్స్కి నార్మల్ అవుట్పుట్ లాగానే కనిపిస్తుంది, ఇవేమి కనపడవు. సో అవుట్పుట్ కరెక్ట్గా ఉందా లేదా వాళ్ళ చెక్ చేస్తారు. ఫైన్. అండ్ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళతో ఏమైనా ప్రాబ్లమా మనకి. సో వాళ్ళకి కూడా ఫ్రేమ్వర్క్స్లో ఎందుకు క్రియేట్ చేశారు ఇంత నాలెడ్జ్ ఉండదు. సో వాళ్ళకి అవుట్పుట్ కరెక్ట్గా వచ్చిందా, ఇన్ టైం వచ్చిందా, బడ్జెట్ కరెక్ట్గా ఉందా, ఈ థింగ్స్ చూస్తారు వాళ్ళు, ఈ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళతో కూడా ప్రాబ్లం లేదు, మరి ఎవరితో ప్రాబ్లం అని. సో ఈ డిజైన్ అంతా కరెక్ట్గా చేసామా, ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్స్, ఈ హెడ్ఏక్ అంతా ఒక డెవలపర్కే కదా తెలిసేది. సో ఇఫ్ ఐ స్ట్రైట్ అవే మూవింగ్ దిస్ కోడ్ టు ద నెక్స్ట్ ఎన్విరాన్మెంట్స్, మనకు అసలు ప్రాబ్లం ఏమి ఉండదు కదా, సో దాని తర్వాత డెవలప్మెంట్ తర్వాత టెస్టింగ్ తర్వాత యూఏటి అంటారు, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అని ఉంటుంది. సో అక్కడ కూడా రియల్ యూజర్స్ వస్తారు, వాళ్ళు పెద్ద క్యాచ్ చేయరు దీన్ని. అండ్ తర్వాత ప్రొడక్షన్లోకి వెళ్ళిపోతుంది. ప్రొడక్షన్ అంటే డైరెక్ట్ బ్యాంక్ వాళ్ళు అనుకోండి. సో అంటే మీరు ఈరోజు స్టార్ట్ చేసే వరకు 1 year తర్వాత బ్యాంక్ వాళ్ళు యూజ్ చేస్తారు. అక్కడ ఇదంతా మీరు పూర్ పర్ఫార్మెన్స్ చేస్తే స్లో అవుతుందా జనరల్లీ ఎప్పటికైనా. సో బ్యాంక్ వాళ్ళు ఒక కస్టమర్ని రిజిస్టర్ చేసుకుంటున్నారు, క్రెడిట్ కార్డ్ కస్టమర్. సో క్రెడిట్ కార్డ్ కస్టమర్స్ జనరల్గా అయితే వాళ్ళకి పర్ డే 100 మెంబర్స్ రిజిస్టర్ చేసేస్తారు. బట్ ఇప్పుడు ఈ అప్లికేషన్ డిజైన్తో కొంచెం స్లో అయితే పర్ డే 50 మెంబర్సే రిజిస్టర్ అవుతున్నారు, అంటే చాలా స్లోగా ఉంది అనుకోండి. దెన్ ఇన్ దట్ సినారియో వాళ్ళకి బిజినెస్ లాస్ అయినా, అవునా. సో ఎర్లియర్ మా డిజైన్ అంతా జావాతో చేసుకున్నాము, ఆల్మోస్ట్ లైక్ 100 మెంబర్స్ రిజిస్టర్ అయ్యేవాళ్ళు, అంత స్పీడ్గా ఉంది. ఇప్పుడు పెగా స్విచ్ అయ్యాము, ఇంత కాస్ట్లీ లైసెన్స్ తీసుకుని, బట్ నాకు ఇంత స్లోగా ఉంటే సో 50 మెంబర్స్ని రిజిస్టర్ చేయగలుగుతున్నాం అంటే బిజినెస్ పడిపోయినట్టే కదా. అంటే క్లయింట్కి 2 డిసడ్వాంటేజెస్, ఎక్స్ట్రా లైసెన్స్ కాస్ట్ పెట్టాడు, ఇక్కడ బిజినెస్ కూడా హాఫే వచ్చింది. సో ఇన్ దట్ సినారియో క్లయింట్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు, అసలు ఎందుకు పెగా నాకు అంటాడు, అవునా. సో వాట్ ఫర్ పెగా ఫర్ మీ అంటారు కదా. సో అప్పుడు
పెగా వాళ్ళకి ఎంత పెద్ద బ్యాడ్ నేమ్. సో మనం ఎలా డిజైన్ చేస్తే మన పాయింట్ రాదు, పెగా పెద్ద బ్యాడ్ నేమ్ వచ్చేది కంపెనీ క్లయింట్ దగ్గర నుంచి. సో పెగా వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు అపాయింట్? సో పెగా వాళ్ళు అగైన్ డెవలప్మెంట్ దగ్గరికి వస్తారు. డెవలప్మెంట్ దగ్గరకు వచ్చి సో దిస్ డిజైన్ ఈజ్ నాట్ కరెక్ట్, 100% ఎందుకు లేదు, హూ ఇస్ ద రిప్రజెంటేటివ్ హియర్, సో వాట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ అనేది మనకి బ్యాడ్ నేమ్ వచ్చేలా చేస్తారు. అంటే ఒక డెవలపర్ ఆర్ కైండ్ ఆఫ్ మేనేజర్ డ్యూటీ ఎప్పుడు 100% స్కోర్ ఉండేలా చూసుకోవాలి. సో అది లేకపోతే ఎప్పటికైనా మనకి ప్రాబ్లం. సో ఇది లాస్ట్ మినిట్ సర్ప్రైజెస్ లాగా కాకుండా ఏం జరుగుతుందంటే ఎవ్రీ రిలీజ్కి స్కోర్ ఎంత ఉందో చెక్ చేసుకుంటూ వస్తారు, పెగవాళ్ళు ముందే వచ్చేస్తారు. సో ఇప్పుడు జనరల్గా ఒక కైండ్ ఆఫ్ మీటింగ్ లాగా ఉంటే, సో విను ఇది సిటీ క్లయింట్ అనుకోండి, సిటీ క్లయింట్. సో వాళ్ళు పెగా టీమ్ వాళ్ళ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకున్నారు. ఓకే, పెగా సిస్టమ్స్ నుంచి లైసెన్స్ తీసుకున్నారు. అండ్ తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ ఫర్ టీసీఎస్ అనుకుందాం, అండ్ టెస్టింగ్ ఫర్ క్యాప్జెమ్ని అనుకోండి, అండ్ డిప్లాయ్మెంట్ ఫర్ యాక్సెంచర్ అనుకోండి, ఇలా. ఓకే, సో ఇలా అంటే డైలీ బిజినెస్ అనలిస్ట్ కాల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, డైలీ డిస్కషన్స్ ఉంటాయి. సో ఇన్ దట్ సినారియో 1 పర్సన్ ఫ్రమ్ దిస్ క్లయింట్ అటెండ్ అవుతారు, అండ్ 1 డెవలప్మెంట్ మేనేజర్, 1 టెస్టర్, 1 డిప్లాయ్మెంట్ రిలేటెడ్ థింగ్స్ అవుతారు, అండ్ 1 BA ఆల్సో. సో ఇలా మొత్తం డైలీ మీటింగ్స్ జరుగుతాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ హై లెవెల్ మీటింగ్లో 1 పర్సన్ ఈవెన్ ఫ్రమ్ పెగా సిస్టమ్స్ కూడా అటెండ్ అవుతారు, చాలామంది తెలియదు. సో 1 పర్సన్ ఫ్రమ్ ఈవెన్ పెగా సిస్టమ్స్. ఓకే, సో సపోర్ట్ పర్సన్ అంటారు. సో పెగా సిస్టమ్స్ నుంచి కూడా ఒక పర్సన్ అటెండ్ అవుతారు. సో అతని డ్యూటీ ఏంటి అంటే ఎప్పుడు బెస్ట్ స్టాండర్డ్స్ అందరూ ఫాలో అవుతున్నారా లేదా. సో ఎందుకు క్లయింట్ దగ్గర నుంచి వీళ్ళకి బ్యాడ్ నేమ్ వచ్చేసి ఎంత లైసెన్స్ తీసుకుంటున్నప్పుడు. సో 1 డెడికేటెడ్ పర్సన్ ఫ్రమ్ పెగా సిస్టమ్స్ విల్ బి కంటిన్యూస్లీ అవైలబుల్ ఇన్ ఆల్ ద డిస్కషన్స్. ఓకే, ఇన్ ఆల్ ద డిస్కషన్స్. అండ్ ఈ పర్సన్ మెయిన్ డ్యూటీ ఏంటంటే స్కోర్ కరెక్ట్గా ఉందా లేదా, పర్ఫార్మెన్స్ కరెక్ట్గా చేస్తున్నారా లేదా, సో డిప్లాయ్మెంట్ ఎలా జరుగుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ క్లయింట్కి ఎక్కడ బ్యాడ్ నేమ్ రాకుండా చూసుకోవటం అతని డ్యూటీ. సో ఇన్ దట్ సినారియో డెవలప్మెంట్ ఈజ్ నాట్ గుడ్ అంటే వీళ్ళకి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది, టెస్టింగ్ ఈజ్ నాట్ గుడ్ అంటే వీళ్ళకి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. సో దిస్ పర్సన్ హ్యాస్ గాట్ సమ్ ప్రయారిటీ. ఫైన్. సో ఈ పర్సన్ డ్యూటీ ఏంటంటే స్కోర్ ఎంత ఉంది అని చెక్ చేస్తారు ఎవ్రీ టైం ఫ్రీక్వెంట్గా. స్కోర్ 100% లేకపోతే మేనేజర్కే ప్రాబ్లం, మేనేజర్కి ప్రాబ్లం అయితే ఇంటర్న్ మీకే ప్రాబ్లం. అవునా, ఇంటర్న్ మీకే ప్రాబ్లం, మిమ్మల్ని రీడిజైన్ చేయమంటారు. సో దట్ ఈస్ ద రీజన్ మీరు డే 1ని డిజైన్ చేసేటప్పుడు బెస్ట్ స్టాండర్డ్స్తో డిజైన్ చేయకపోతే సో మే నాట్ బి దట్ డే, నెక్స్ట్ డే అయినా మీకే రీవర్క్ అవుతుంది. సో యూ హ్యావ్ టు ఫాలో బెస్ట్ స్టాండర్డ్స్. సో ఇప్పుడు ఇఫ్ యూ ఫీల్ ఎనీథింగ్ లైక్ రీయూజబుల్, క్రియేట్ ఇట్ ఇన్ ఫ్రేమ్వర్క్. ఇది మీ ఆర్గనైజేషన్ అనుకుంటే ఇట్ మైట్ బి హ్యావింగ్ 1 ఫ్రేమ్వర్క్ అండ్ మేబీ ఇంప్లిమెంటేషన్ 1, ఇంప్లిమెంటేషన్ 2, ఇంప్లిమెంటేషన్ 3, 1, 2, 3 అనుకోండి. ఓకే, సో ఇఫ్ యూ ఫీల్ ఎనీథింగ్ లైక్ రీయూజబుల్, ఇక్కడ ఫస్ట్ క్రియేట్ చేయమని కాదు, ఫస్ట్ ఫ్రేమ్వర్క్లో డేటా అవైలబుల్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సో అక్కడ ఉంటే బై దట్ టైమ్ సో సింప్లీ యూజ్ ఇట్ హియర్. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ దెన్ క్రియేట్ దేర్ అండ్ యూజ్ ఇట్ ఫ్రమ్ హియర్. ఓకే, అండ్ ఇక్కడ మీరు సంథింగ్ ఏదైనా క్రియేట్ చేస్తే అది ఎక్కడ రీయూజ్ అవ్వకూడదు, ఐ మీన్ లైక్ అవ్వదు అనుకుంటే స్ట్రైట్ అవే క్రియేట్ ఇట్ హియర్. So this is nothing but implementation and this is nothing but framework. So framework application is something where we are maintaining the reusable components, and implementation is something where we'll be maintaining specific components specific to that application అన్నట్టు ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీ ఆర్గనైజేషన్లో మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ థింగ్స్ రీయూజ్ అవుతాయి కాబట్టి ఫ్రేమ్వర్క్ చేసుకుంటున్నారు. కన్సిడర్ 1 సినారియో, మేబీ మీరందరూ ఒక బ్యాంక్ ఈరోజే స్టార్ట్ చేశారు, ఏబీసీ అన్న బ్యాంక్ స్టార్ట్ చేశారు అనుకోండి. ఓకే, అండ్ ఫర్ టుడే ఓన్లీ క్రెడిట్ కార్డ్సే మీరు ఇష్యూ చేద్దాం అనుకుంటున్నారు, స్టార్టప్ కదా. సో ఓన్లీ క్రెడిట్ కార్డ్ ఒకటే మీరు ఇష్యూ చేస్తున్నారు. సో ఆఫ్టర్ 2 years 3 years బిజినెస్ ఇంకా పెరిగితే అప్పుడు క్రెడిట్ కార్డ్ కానీ ఇలాంటివి చేయొచ్చు మీరు, ఆర్ లోన్స్ కానీ వాట్ ఎవర్. సో టుడే మీకు కావాల్సింది ఏంటి, ఓన్లీ క్రెడిట్ కార్డ్ అప్లికేషనే కదా, అంటే ఇంప్లిమెంటేషన్ అది ఇంప్లిమెంటేషన్. సో ఇప్పుడు క్రెడిట్ కార్డ్లో మేబీ మీకు ఒక 10 screens కావాలి.
స్క్రీన్ నెంబర్ 1 డిజైన్ చేయించుకుంటారు, స్క్రీన్ 2, 3, 4. సో ఒకటే అప్లికేషన్ ఉంది, దీనికి ఫ్రేమ్వర్క్ అవసరమా అవసరం లేదా? సో ఒకటే అప్లికేషన్ ఉంది, సో డూ వీ రియల్లీ రిక్వైర్ ఫ్రేమ్వర్క్ ఫర్ దిస్ ఆర్ నాట్? చెప్పండి. సో ఫర్ నౌ ఐ హ్యావ్ ఓన్లీ వన్ ఇంప్లిమెంటేషన్. ఈరోజు స్టార్ట్అప్ బిజినెస్, ఒకటి ఇంప్లిమెంటేషన్. సో ఇన్ ఫ్యూచర్ చూద్దాం అనుకుంటున్నాము. సో షుడ్ ఐ రియల్లీ మెయింటైన్ వన్ ఫ్రేమ్వర్క్ ఆర్ నాట్ రిక్వైర్డ్? చెప్పండి ఆన్లైన్ వాళ్ళు. I think it's required. ఓకే, సో మేబీ నాట్ రిక్వైర్డ్ అనుకోండి. సో ఎందుకు రిక్వైర్డ్ అసలు? యాక్చువల్గా ఫ్రేమ్వర్క్ ఉంది అనుకుందాం, ఫ్రేమ్వర్క్లు అన్నీ మెయింటైన్ చేశారు, అది ఎక్కడికి యూజ్ చేసుకోవాలి? ఇంప్లిమెంటేషన్లోకి కదా. ఒకటే కదా ఇంప్లిమెంటేషన్, అక్కడెక్కడో క్రియేట్ చేసి మళ్ళీ ఇక్కడ తెచ్చుకునే బదులు డైరెక్ట్ ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చా? డైరెక్ట్ ఇక్కడే క్రియేట్ చేసేసుకోవచ్చు. మీనింగ్ ఐ డోంట్ రిక్వైర్ ఎనీ ఫ్రేమ్వర్క్ అనేది అర్థమవుతుంది. ఫైన్. ఆఫ్టర్ 3 years మీరు పెగా లైసెన్స్ పెట్టుకున్నారంటే మీరు చాలా పెద్ద బిజినెస్ అయి ఉండాలి, అవునా? ఆఫ్టర్ 3 years మీరు ఇంకొక ఇంప్లిమెంటేషన్ కూడా స్టార్ట్ చేయాలి, లోన్స్. సో దీనిలో కూడా డిజైన్ చేయాలా? సో దీనిలో డిజైన్ చేయాలి అంటే అగైన్ రిజిస్ట్రేషన్ పేజ్ ఇవన్నీ ఉండాలి. సో అంటే ఫ్రమ్ బిగినింగ్ యూ హ్యావ్ టు డూ రైట్. అంటే బై ద టైమ్ యూ క్రియేట్ సెకండ్ ఇంప్లిమెంటేషన్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ సంథింగ్ ఫ్రేమ్వర్క్ రెడీ, అప్పుడు సెకండ్ ఇంప్లిమెంటేషన్ ఈజీ అయిపోతుందా? మేబీ ఆఫ్టర్ 2 years ఇంకొకటి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, అండ్ యూ నీడ్ నాట్ డూ ఎనీథింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ దేర్. సో బై ద టైమ్ యూ డిజైన్ స్క్రీన్ 3, మీకు ఫ్రేమ్వర్క్ రెడీగా ఉంటే అక్కడి నుంచి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చా? అంటే ఈవెన్ ఇఫ్ ద ప్రాజెక్ట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ వన్ ఇంప్లిమెంటేషన్, ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ రికమెండెడ్ టు గో విత్ ఫ్రేమ్వర్క్. సో ఒకటే అప్లికేషన్ ఉన్న ఫ్రేమ్వర్క్ అనేది ఇట్స్ స్ట్రాంగ్లీ రికమెండెడ్, ఇట్స్ నాట్ మ్యాండేటరీ, ఇట్స్ స్ట్రాంగ్లీ రికమెండెడ్. అది మీ డిజైన్ వర్క్ అన్నట్టే. సో Pega is not making this like mandatory, this is strongly recommended. అంటే ఫర్ ఎవ్రీ ప్రాజెక్ట్ అట్లీస్ట్ వన్ ఫ్రేమ్వర్క్ ఈజ్ రికమెండెడ్, బట్ ఇట్ కెన్ బి లైక్ 3 or 4 or even 5 ఆల్సో, అవునా? మేబీ మనది చాలా పెద్ద కంపెనీ అనుకోండి, ఆర్ ఎస్బీఐ తీసుకోండి. ఎస్బీఐ చాలా పెద్ద ఆర్గనైజేషన్ అయినా, అది బ్యాంకింగ్ సెక్టార్లో ఉంది, ఇన్సూరెన్స్ సెక్టార్లో ఉంది, మేబీ మెడికల్ సెక్టార్, మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఉండొచ్చు. సో ఇలాంటప్పుడు మేబీ దిస్ ఈజ్ అవర్ ఎస్బీఐ ఆర్గనైజేషన్. సో ఎస్బీఐ ఆర్గనైజేషన్, ఎస్బీఐ క్లయింట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఐ వాంట్ 4 అప్లికేషన్స్ ఫర్ బ్యాంకింగ్. అంటే క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఒకటి కావాలి, లోన్స్ ఒకటి కావాలి, అకౌంట్స్ కావాలి, అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఇంకేముంటాయి, క్యాషియర్ పోర్టల్ లాగా కావాలనుకోండి. సో ఎస్బీఐ క్లయింట్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే 4 అప్లికేషన్స్ కావాలి. అండ్ ఎస్బీఐ ఈజ్ ఇంటూ ఇన్సూరెన్స్ ఆల్సో. మేబీ వెహికల్ ఇన్సూరెన్స్కి ఒక కైండ్ ఆఫ్ అప్లికేషన్ కావాలి, అండ్ వెహికల్ ఇన్సూరెన్స్లో కూడా 2 వీలర్కి సెపరేట్గా కావాలి, 4 వీలర్కి సెపరేట్గా కావాలి, ఓకే? అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ ఒకటి కావాలి, మెడికల్ ఇన్సూరెన్స్ ఒకటి కావాలి, అండ్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఒకటి కావాలి. సో అంటే టోటల్ వాళ్ళకి కావాల్సిన అప్లికేషన్స్ ఎన్ని? 1, 4, 5, 6, 7, 8 అప్లికేషన్స్ కావాలి. సో ఈ 8 అప్లికేషన్స్ని స్ట్రక్చర్ వైజ్ డిజైన్ చేయాలంటే ఎలా మెయింటైన్ చేయొచ్చు చెప్పండి? సో మేబీ క్రెడిట్ కార్డ్, లోన్స్, అకౌంట్స్, cashier portal, okay, and 2-wheeler, 4-wheeler, medical insurance, ప్రాపర్టీ ఇన్సూరెన్స్. సో ఇవి టోటల్ మనకు కావాల్సిన ఇంప్లిమెంటేషన్స్. నౌ టెల్ మీ వాట్ షుడ్ బి ద అబోవ్ స్ట్రక్చర్. సో ఫ్రేమ్వర్క్స్ కావాలా అవసరం లేదా? ఫ్రేమ్వర్క్స్ మెయింటైన్ అవసరమా లేదా? అవసరం లేదా? రిక్వైర్డ్. ఇట్స్ రిక్వైర్డ్. సెపరేట్ చేసుకుంటారా? Required. సో మేబీ ఫ్రేమ్వర్క్ 1 అనుకోండి. సో ఐ వాంటెడ్ టు క్రియేట్ 1 ఫ్రేమ్వర్క్. సో ఆ ఫ్రేమ్వర్క్ని ఎక్కడ కనెక్ట్ చేస్తాం అంటే ఫర్ దట్ ఏమేమి ఫీల్డ్స్ ఉండాలి? కన్సిడర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో 8 ఇంప్లిమెంటేషన్స్ ఉంటే మేబీ ఐఎమ్ హ్యావింగ్ 1 ఫ్రేమ్వర్క్. సో ఈ ఫ్రేమ్వర్క్కి
నేమ్ ఏమి ఉండొచ్చు ఆర్ అందులో ఏమేమి క్రియేట్ చేయొచ్చు. సపోజ్ మీరు సపోజ్ మీరు ఇప్పుడు క్రెడిట్ కార్డ్ పోర్టల్ మీద వర్క్ చేస్తున్నారు. ఓకే, దీన్ని డిజైన్ ఇచ్చారు. సో దానికి మీకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, ఇవన్నీ. సో ఇవన్నీ అన్ని అప్లికేషన్స్లో యూజ్ అవుతాయి. 8/8 కదా, అన్నిట్లో యూజ్ అవుతాయి లేదా? సో అవన్నీ ఇక్కడ క్రియేట్ చేసేసారు అనుకుందాం. సో స్ట్రైట్ అవే ఐ కెన్ యూస్ హియర్ అండ్ హియర్, ఇలా అన్నిట్లో యూస్ చేసుకోవచ్చు. అవునా? ఫైన్, సరిపోతుందా డిజైన్? ఇలా సరిపోతుందా? ఇదేనా? ఇంకేమన్నా ఎక్స్ట్రా కాంప్లికేటెడ్ లాగా ఉండొచ్చా? ఫైన్. సో ఇక్కడ పేమెంట్ డీటెయిల్సా? ఓకే, దట్స్ ఫైన్. సో ఇప్పుడు క్రెడిట్ కార్డ్లోనే లాగిన్ అయ్యారు. సో ఇప్పుడు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అంటే ఇక్కడ చేసుకున్నారు. నౌ ఇఫ్ ఐ వాంటెడ్ టు మెయింటైన్ సంథింగ్ లైక్ ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ కార్డ్ లిమిట్, అది ఎక్కడ క్రియేట్ చేస్తారు? నెంబర్స్ చెప్పండి. ఇది ఏ అనుకుంటే ఓకే 1లో క్రియేట్ చేయాలి అంతేనా? ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది చేస్తారు. ఫైన్. నౌ ఇఫ్ ఐ వాంటెడ్ టు మెయింటైన్ సంథింగ్ లైక్ యువర్ సిబిల్ స్కోర్ ఈజ్, మీరు దీని మీద వర్క్ చేస్తున్నారు, మీకు ఇంకేమీ తెలీదు యాజ్ ఎ డెవలపర్. ఓకే, సో యువర్ సిబిల్ స్కోర్ ఈజ్ అనేది సంథింగ్ ఏదో చూపించాలి. అది ఎక్కడ క్రియేట్ చేస్తారు? 1నా, ఏనా, ఎక్కడ? 1. సో సిబిల్ స్కోర్ అనేది లోన్స్ వాళ్ళకి యూజ్ అవ్వదా? అవుతుందా కదా? మరి అక్కడ క్రియేట్ చేసుకుంటారా? ఫ్రేమ్వర్క్లో చేస్తారు. అంటే ఇక్కడ డిలీట్ చేసి యువర్ సిబిల్ స్కోర్ ఈజ్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తారు అంతేనా? చెప్పండి. కాపీయింగ్ అంటే అగైన్ క్రియేషనే ఆల్మోస్ట్. సో ఇక్కడ క్రియేట్ చేసి మళ్ళీ ఇక్కడ క్రియేషనే కదా ఆల్మోస్ట్. సో అంటే రిపీటెడ్ కదా. సో మరి ఏం చేయొచ్చు? ఇఫ్ ఐ ఫీల్ సంథింగ్ రిపీటెడ్ బిట్వీన్ అప్లికేషన్స్, ఫ్రేమ్వర్క్లో చేయాలని కదా అనుకుంటున్నాం. మరి ఫ్రేమ్వర్కే కదా. చెప్పండి, ఎక్కడ క్రియేట్ చేస్తారు? ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేయాలి. ఫ్రేమ్వర్క్. సో ఫ్రేమ్వర్క్లో చేస్తే ఇట్ విల్ బి యూస్డ్ టు ఆల్ ఇట్స్ కనెక్టెడ్ అప్లికేషన్స్. సో లాస్ట్ది ఏంటిది? మెడికల్ ఇన్సూరెన్స్ వాళ్ళకి సిబిల్ స్కోర్తో సంబంధం ఏంటి? అవసరమా వాళ్ళకి? నో. రిక్వైర్డా? నో. మరి ఎలా? నో నీడ్. నో నీడ్ అంటే లోన్ అప్లికేషన్లో తీసుకోరండి. లోన్ అప్లికేషన్లో సిబిల్ స్కోర్ కావాలి. అవును. సో ఇప్పుడు మీరు ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, అది ఇక్కడ కాకుండా మోర్ దాన్ వన్ ప్లేస్లో యూజ్ అవుతుంది. అది ఫ్రేమ్వర్క్లో చేస్తే ఎవ్రీవేర్ యూజ్ అయిపోతుంది. సో హౌ టు సాల్వ్ దిస్? ఫ్రేమ్వర్క్ ఇచ్చేయాలి. సో మేబీ మీరు మెడికల్ ఇంప్లిమెంటేషన్స్ మేబీ ఇప్పుడు మీరు మెడికల్ ఇన్సూరెన్స్ మీద వర్కింగ్ అనుకోండి. సో మెడికల్ ఇన్సూరెన్స్ వర్క్ చేసినప్పుడు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కావాలంటే అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకున్నారు, నో ప్రాబ్లం, ఫ్రేమ్వర్క్లో ఉన్నాయి. సో ఐ వాంటెడ్ టు షో సంథింగ్ లైక్ యువర్ హాస్పిటల్ ఐడి ఈజ్, అది ఎక్కడ చేస్తాం? 7లోనే ఫ్రేమ్వర్క్. యువర్ హాస్పిటల్ ఇంప్లిమెంటేషన్ 7 డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్. అండ్ యువర్ ఇన్సూరెన్స్ నెంబర్ ఈజ్ అనేది ఒకటి ఇన్సూరెన్స్ నెంబర్ కనిపిస్తుంది, పాలసీ నెంబర్, అది ఎక్కడ చేస్తాం? 7ఏనా? సో ఇక్కడ ప్రాపర్టీ ఇన్సూరెన్స్లో యువర్ పాలసీ నెంబర్ ఈజ్ అనేది రాదా వాళ్ళకి? యువర్ పాలసీ నెంబర్ ఈజ్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది, ఇక్కడ యూజ్ అవుతుంది, ఇక్కడ కూడా యూజ్ అవుతుంది కదా. దెన్ హౌ? సో ఫ్రేమ్వర్క్ మోర్ దాన్ వన్ ఇంప్లిమెంటేషన్ అంటే ఫ్రేమ్వర్కేనా ఇక్కడ చేసుకుంటారు. సో ఇక్కడ లోన్స్ వాళ్ళకి ఇన్సూరెన్స్తో సంబంధం ఏంటి? సో అంటే యూ ఆర్ సపోజ్ టు మెయింటైన్ మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్, అవునా కదా? సో మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్, ఒకటే ఫ్రేమ్వర్క్ కాదు. సో దీనికి డిజైన్ ఎలా చేయాలి? మేబీ దిస్ ఈజ్ యువర్ ఆర్గనైజేషన్ అండ్ ఇక్కడ టోటల్ 8 అప్లికేషన్స్ అనుకోండి. అండ్ ఫర్ దీస్ 4 కామన్గా ఉన్నది మెయింటైన్ వన్ ఫ్రేమ్వర్క్ ఫర్ దాట్. ఇలా ఒకటి మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఇలా ఇంకొక ఫ్రేమ్వర్క్ మెయింటైన్ చేసుకుని మెయింటైన్ దీస్ సబ్ థింగ్స్ దేర్. అవునా? ఎస్ ఆర్ నో? సో దిస్ ఈజ్ బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనుకోండి, దిస్ ఈజ్ ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్, దిస్ ఈజ్ క్రెడిట్ కార్డ్, దిస్ ఈజ్ లోన్స్, దిస్ ఈజ్ అకౌంట్స్, క్యాషియర్ పోర్టల్ అనుకోండి. అండ్ ఇక్కడ 2-వీలర్, 4-వీలర్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ మెడికల్ ఇన్సూరెన్స్, ప్రాపర్టీ ఇన్సూరెన్స్. కరెక్ట్ అనేది?
కరెక్టేనా? ఫైన్. సో ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డులోకి లాగిన్ అయ్యారు. క్రెడిట్ కార్డులోకి లాగిన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్ ఇవి క్రియేట్ చేయాలి ఫస్ట్. అది ఎక్కడ చేస్తారు? ఏది ఏ ఫ్రేమ్వర్క్? 2 ఉన్నాయి. B, బ్యాంకింగ్ B, బీలో banking చేస్తారు. frame. Yes. బీలో చేస్తే మెయిన్ సో ఫ్రేమ్వర్క్. ఆటోమేటిక్గా ఇక్కడికి ఇవన్నీ వస్తాయి. అండ్ తర్వాత ఇక్కడ లాగిన్ అయినప్పుడు అక్కడ కూడా రిజిస్ట్రేషన్ ఉంటుంది. అక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కావాలంటే ఎలా మరి? సో ఈ డిజైన్ కూడా కరెక్ట్ కాదు. సో యు ఆర్ సపోజ్ టు మెయింటైన్ వన్ మోర్ ఫ్రేమ్వర్క్ ఎట్ ద టాప్. ఓకే, సో అంటే ఇఫ్ యూ ఫీల్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ కామన్, అంటే అన్ని ఇంప్లిమెంటేషన్స్లో యూజ్ అవుతాయి అనుకుంటే, సో యూ షుడ్ బి హ్యావింగ్ వన్ ఫ్రేమ్వర్క్ కనెక్టెడ్ ఫర్ దాట్. అండ్ బిట్వీన్ దీస్ ఇంప్లిమెంటేషన్ సంథింగ్ కామన్ అనిపిస్తే క్రియేట్ వన్ ఫ్రేమ్వర్క్. బిట్వీన్ దీస్ థింగ్స్ వన్ మోర్ ఫ్రేమ్వర్క్. అవునా? ఎస్ సార్, క్లియరా? 3 ఫ్రేమ్వర్క్స్ ఉండొచ్చు. నా కొంచెం డిస్కషన్. సపోజ్ ఇప్పుడు 2 వీలర్ మీద మీరు లాగిన్ అయ్యారు, డెవలప్మెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ 2 వీలర్లో ఐ హ్యావ్ టు షో సంథింగ్ లైక్ యువర్ వెహికల్ నెంబర్ ఈజ్. వెహికల్ నెంబర్ ఎక్కడ క్రియేట్ చేస్తాం? ఇన్సూరెన్స్లో చేస్తే మెడికల్ వాళ్ళకి వెహికల్కి సంబంధం ఏంటి? వెహికల్ ఇన్సూరెన్స్ పోర్ట్లో చేస్తాం. వెహికల్ ఇన్సూరెన్స్ అదే ఇక్కడ క్రియేట్ చేస్తాము, దట్స్ ఫైన్. మరి ఇక్కడ కూడా యూస్ అవుతుంది కదా నాకు. సో ఇక్కడ వెహికల్ నెంబర్, చాసిస్ నెంబర్, ఇంజిన్ నెంబర్ ఇలాంటివి చాలా ఉన్నాయి. అది నాకు ఇక్కడ కూడా యూస్ అవుతుంది కదా. దెన్ హౌ? So we can maintain Again, another one more framework. సో ఇక్కడ ఇంకొక సబ్ ఫ్రేమ్వర్క్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో అంటే ఒక ప్రాజెక్ట్కి ఫ్రేమ్వర్క్ ఒక్కటే ఉంటుందంట. వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ కాంప్లికేషన్స్. సో మెడికల్ ఇన్సూరెన్స్లో కూడా సపోజ్ ఇప్పుడు మీరు ఒక అపోలో హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి చాలా అప్లికేషన్స్ ఉంటాయి. ఫార్మా ఒకటి ఉంటుంది వాళ్ళకి, అండ్ మేబీ ఎమర్జెన్సీ వార్డ్కి ఒక అప్లికేషన్ ఉంటుంది, మేబీ సమ్ కైండ్ ఆఫ్ బిల్లింగ్, ఇలా చాలా ఉంటాయి కదా. సో ఇప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్లో కూడా ఇంకొక 4 or 5 కావాలి అనుకుంటే మెయింటైన్ వన్ సబ్ ఫ్రేమ్వర్క్ ఫర్ దాట్. సో అంటే ఒక ప్రాజెక్ట్కి, ఒక ఆర్గనైజేషన్కి ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ ఉండొచ్చు. ఇట్ ఈస్ నాట్ లైక్ ఓన్లీ వన్. సో మల్టిపుల్ థింగ్స్, ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ ఉండొచ్చు. సో ఎన్ని ఫ్రేమ్వర్క్స్ ఉండాలని డిసైడ్ చేసేది యువర్ బిజినెస్ అనలిస్ట్. సో డే 1 మీ క్లయింట్ చెప్పేది ఒకటే, సో ఐ వాంట్ దీస్ మెనీ అప్లికేషన్స్, ఇలా కైండ్ ఆఫ్ రఫ్ అనాలిసిస్తో వస్తారు. సో ఫ్రమ్ దేర్ యువర్ బిజినెస్ అనలిస్ట్ దే విల్ బి సిట్టింగ్ విత్ యువర్ డెవ్ మేనేజర్ and they will decide how many frameworks and how the structure should be. So based on that ఈ స్ట్రక్చర్ డిసైడ్ అవుతూ వస్తుంది. ఓకే, మీకు ఈ స్ట్రక్చర్ తెలియాలి, అవునా కదా? మీకు ఈ స్ట్రక్చర్ తెలియాలి. మేబీ మీరు మొత్తం నేర్చుకున్న తర్వాత ఒక 2 years 3 years అలా ఎక్స్పీరియన్స్ పెట్టుకుని కంపెనీస్కి వెళ్తారు. అండ్ అక్కడ మిమ్మల్ని ఫస్ట్ అడిగేది ఏంటంటే ఒక పెన్ అండ్ పేపర్ ఇచ్చేసి కెన్ యూ ప్లీజ్ డ్రా అండ్ షో యువర్ అప్లికేషన్ స్ట్రక్చర్ అంటారు. మీరు వర్కింగ్ అన్నారు కదా, ఒకసారి మీ ఆర్గనైజేషన్లో స్ట్రక్చర్ ఎలా ఉందో ఒకసారి గీసి చూపించండి అంటారు, అవునా? సో అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇలా గీసుకుని వెళ్తారు, అవునా కదా? ఎస్ ఆర్ ఫైన్. సో ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కాదు. సో ఇంతేనా మీ స్ట్రక్చర్ అంటే ఎస్ అని వేస్తారు. సో అప్పుడు మీ ఇంటర్వ్యూర్ ఏం అడగొచ్చు? ఇక్కడ క్రెడిట్ కార్డ్ అని మీరు యూజ్ చేస్తున్నారు కదా, సో క్రెడిట్ కార్డ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్నట్టు అంటారు. సో అంటే ఒక పర్సన్, ఒక కస్టమర్ వస్తే అకౌంట్ వాడు పాన్ కార్డ్ నెంబర్ తీసుకుని బేస్డ్ ఆన్ దట్ సిబిల్ స్కోర్ అంటే చెక్ చేసి బేస్డ్ ఆన్ దట్ క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసేలా ఫంక్షనాలిటీ ఉంది అని మీరు చెప్పారు. సో హియర్ వాట్ విల్ హ్యాపెన్? సో దేర్ షుడ్ బి వన్ టెక్స్ట్ బాక్స్ ఫర్ పాన్ కార్డ్ నెంబర్, అవునా? 1 2 3 4 ఇలా సెర్చ్ చేస్తే దెన్ మీకు కింద సిబిల్ స్కోర్ ఈస్ 500 or 400 సమ్ నెంబర్ వస్తుంది. సో ఫ్రమ్ వేర్ ఆర్ యూ గెటింగ్ దిస్ నెంబర్ అంటారు. ఎక్కడి నుంచి వస్తుంది జనరల్గా? ఇదంతా ఎస్బీఐ అనుకుంటే ఎస్బీఐ వాళ్ళకి సిబిల్ స్కోర్ ఎక్కడి నుంచి వస్తుంది? They might be using integration. యా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే సమ్ థర్డ్ పార్టీ అప్లికేషన్ నుంచి వస్తుంది, అవునా? సో ఇఫ్ వీ హిట్ ఆన్ సర్చ్ బటన్ ఇట్ విల్ బి ఇంటరాక్టింగ్ విత్ సమ్ థర్డ్ పార్టీ అప్లికేషన్ వయా వెబ్ సర్వీస్ ఆర్ ఇంటిగ్రేషన్, అండ్ ఫ్రమ్ దేర్ మాకు డేటా వస్తుంది అనేది అంటారు. సో దెన్ వై డిడ్ యూ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ డయాగ్రామ్ అంటారు. అంటే దాని మీనింగ్ ఏంటి? సో జస్ట్ మీ అప్లికేషన్ స్ట్రక్చరే కాదు, ఓకే, మీ ఇంప్లిమెంటేషన్స్, మీ ఫ్రేమ్వర్క్సే కాదు. సో ఫ్రమ్ వేర్ ఆర్ యూ గెటింగ్ ద డేటా,
మేబీ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ దట్ ఆర్బీఐ అప్లికేషన్, మీరే డేటా ప్రొవైడర్స్ అనుకోండి. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ దట్ ఆర్బీఐ అప్లికేషన్, సో వీఆర్ ప్రొవైడింగ్ సర్వీస్ ఫర్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, హెచ్డి వాట్ ఎవర్. సో టు ఆల్ అప్లికేషన్స్ యు ఆర్ కనెక్టెడ్ టు, అంటే మీకు ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, అవి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. అది అంతేనా? సో అప్లికేషన్ స్ట్రక్చర్ ఇంక్లూడ్ చేయండి అంటే ఇట్ ఈస్ లైక్ ఆల్ ద ఇంప్లిమెంటేషన్స్ అండ్ ఇట్స్ రిలేటెడ్ ఫ్రేమ్వర్క్స్, అండ్ దెన్ మీకు ఎక్కడి నుంచి డేటా వస్తుంది, మీరు ఎవరికైతే డేటాని సెండ్ చేస్తున్నారో, దిస్ ఆల్ కాన్స్టిట్యూట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ స్ట్రక్చర్. అర్థమైందా? ఫైన్. సో ఇప్పుడు మీరు ఒక కంపెనీలో జాయిన్ అవుతారు కదా. జాయిన్ అయిన తర్వాత డే 1 మీరు మీ మేనేజర్ని అడగాల్సింది ఏంటంటే, సో కెన్ యూ ప్లీజ్ ప్రొవైడ్ అవర్ అప్లికేషన్ స్ట్రక్చర్ అని అడగాలి. ఓకే, సో డే 1 మీకు ఒక ల్యాప్టాప్ ఇస్తారు సింపుల్గా, తర్వాత ఇన్స్టలేషన్ ఇవన్నీ కొంచెం ఉంటాయి. ఓకే, ఆఫ్టర్ దాట్ మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోండి, క్రియేట్ చేసేసేయండి అన్నట్టు మాకప్స్ ఇచ్చేస్తారు. సో ఇన్ దట్ సినారియో, యాజ్ ఎ టోల్డ్ యూ, మీకు ఇంప్లిమెంటేషన్, ఏదో ఒక ఇంప్లిమెంటేషన్కి యాక్సెస్ ఉంటుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుందా, దాంతో లాగిన్ అయితే ఏదో ఒక సింగిల్ ఇంప్లిమెంటేషన్కి యాక్సెస్ ఉంటుంది. ఆ ఇంప్లిమెంటేషన్లోకి లాగిన్ అయిన తర్వాత యూ హ్యావ్ టు డూ డ్రాగ్ అండ్ డ్రాప్, క్రియేటింగ్ ఇవన్నీ చేసుకోవాలి. ఇన్ దట్ కాంటెక్స్ట్ అది రీయూజబుల్ అయితే అబోవ్ ఫ్రేమ్వర్క్లో చేయాలని అర్థమవుతుంది కదా మీకు. సో అంటే మీ ఆర్గనైజేషన్ ఆర్ మీరు లాగిన్ అయిన అప్లికేషన్కి, ఇక్కడ మీరు లాగిన్ అయిన అప్లికేషన్కి అసలు ఫ్రేమ్వర్క్ ఉందా, సో ఉంటే ఎన్ని ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, ఓకే, అండ్ విత్ ఇన్ దిస్ మనకు కావాల్సిన డేటా థర్డ్ పార్టీ నుంచి రావాల్సి వస్తే హౌ అబౌట్ ద కనెక్షన్స్, ఇవన్నీ తెలియాలి. అవునా? సో అంటే మీకు అప్లికేషన్ స్ట్రక్చర్ అనేది తెలియాలి. సో ఫర్ దట్ యు ఆర్ సపోజ్ టు ఆస్క్ యువర్ మేనేజర్ ఆన్ ద డే 1 అబౌట్ ది స్ట్రక్చర్ తెలిస్తేనే దెన్ యూ కెన్ ప్రొసీడ్ కదా. దానికంటే ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్, వర్డ్ డాక్యుమెంట్ ఇస్తారు. బేస్డ్ ఆన్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ తర్వాత మీరు కంపెనీ స్విచ్ అవుతున్నప్పుడు కూడా సేమ్ మిమ్మల్ని డ్రా చేసి చూపించమంటారు, జస్ట్ టు నో దట్ వెదర్ యు నో ఎవ్రీథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ ఆర్ నాట్, మీరు జెన్యూనా ఫేకా, సో ఇలాంటిది ఈజీగా కనిపెట్టేయచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్, చాలా క్లియర్గా తెలుసుకోవాలి. Okay, so we are just understanding little about what is framework and what is implementation, what can be the application structure, ilantivi. Okay, so we are supposed to understand few more things, and I'll show you the projects also. Okay, so tomorrow I'll show you the project. So Pega to, as I told you, మనం 3 projects చేస్తాం. Okay, so what will be the project అనేది tomorrow I'll show you, and what will be the project 2 అనేది కూడా next day చూపిస్తాను. And after that you will be having everything like starting from zero. Okay, so ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము, ఎలా చేస్తాము అనేది టోటల్ 3 ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో I'll show that tomorrow. Okay, so clear, right? So we're having ఒక డౌట్.